నిత్యావసర రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసర సరుకుల గురించి మాట్లాడుకుందాం. అసలు ఆకాశాన్ని అంటున్నాయి ఈ రోజులలో ధరలు. ఎందుకు? ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నవి? అందరూ కొట్లాడుతున్నారు, అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, అందరూ కౌన్సిలర్లు మాట్లాడుతున్నారు, రెండవది సర్పంచ్లు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా కానీ నిత్యావసర సరుకుల ధరలు దిగట్లేదు. ఎందుకు దిగట్లేదు? ఇన్ని ధర్నాలు జరుగుతున్నాయి, ఇన్ని పోరాటాలు జరుగుతున్నాయి, లేకుంటే నక్సలైట్ తుపాకులు పట్టుకొని కూడా బెదిరిస్తున్నారు ఒక్కొక్కరు. అయినా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గట్లేదు. ఎలా తగ్గాలి? ఎప్పుడు తగ్గేది? ఏ ప్రభుత్వం తగ్గుతుంది? ఒక్కసారి న్యాయంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు ఈ పొద్దంతా కూలీ చేసుకుంటే ఒక 100 రూపాయలు కూడా సంపాదించే రోజు లేకుంటున్నాయి. మామూలు బిలో పవర్టీ పీపుల్ 50% ఉన్నారు మన భారతదేశంలో. 50% బిలో పవర్టీ పీపుల్ బ్రతకాలంటే రోజుకు 100 రూపాయలలో వాళ్ళు బ్రతకలేరు. కనీసం వాళ్ళ అవసరాలకే 150 రూపాయలు పడుతున్నాయి. ఇంకా 50 రూపాయలు ఎడికెళ్ళలేదు. వాడు దొంగగా మారడానికి కారణం ఏంటి? ఈ రోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు. ఈ ధరలు తట్టుకోలేకనే వాడు దొంగగా మారుతున్నాడు. ఏదో రూపంగా మోసం చేసైనా సంపాదించిన భార్య బిడ్డలను సాదుకోవాలి అని చెప్పి వాడు ఏదో ఒక పని చేస్తాడు, పైసలు తీసుకొచ్చి వాళ్ళ భార్య బిడ్డలను సాదుకుంటున్నాడు. ఇప్పుడైనా ప్రభుత్వం గుర్తించాలి, మానవతా విలువలున్న ఏ పెద్ద మనిషి అయినా గుర్తించాలి. నిత్యావసర సరుకుల ధరలు దిగేదాకా అందరూ ఏక కంఠంతో అడగాలి, నిలదీయాలి ప్రభుత్వాన్ని. అందరూ కలిసి నిత్యావసర సరుకుల ధరలు ఎప్పుడైతే దిగుతాయో సామాన్య మానవుడు సంతోషంగా ఉండగలుగుతాడు. సామాన్య మానవుడు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో మనమంతా సంతోషంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఒకళ్ళు బాధతో ఉన్నారంటే ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండడం చాలా కష్టం. అందరి సంతోషమే మనకు ముఖ్యం. ఈ రోజులలో చూస్తే ఎవరిని చూసినా కానీ ఒక 100 రూపాయలు పట్టుకొని బజారు పోతే ఏం సరుకులు రావట్లేదు. ఇంటికి ఇట్లా వాలిపోయి వస్తున్నారు. ఏంటండి కూరగాయలు ఇవ్వండి అని భార్య అడిగితే అక్కడ ఏం చెప్పుకోలేకపోతున్నాడు. 100 రూపాయలలో ఇదేనా అండి సరుకులు తెచ్చుడు? అక్కడ భార్య ఉందట ఇన్సల్ట్ అయిపోతుంది. అక్కడ రేట్లు ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఇక్కడ చెప్తామంటే బాధపడుతుంది. ఏదో తెచ్చారులే రేపటి కోసం కొన్ని పైసలు మిగిలించారని కట్టులో దాచుకుంటూ ఏదో కుటుంబాన్ని ఈడ్చుకుంటూ ఈ నిత్యావసర సరుకుల ధరలను కుటుంబ యజమాని ఇంట్లో కూడా చెప్పకుండా భరిస్తూ ఎలా దిగుతాయి ఏంటి, దీనికి ఎవరు దీనికి ముందుకొచ్చి నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతారు అనే ఆవేదనను దిగమింగుకొని తను చేసే జాబ్ చేసుకుంటూ, ఎందుకంటే ఆవేదనతో ఇంట్లో కూర్చుంటే ఆ వచ్చే 100 రూపాయలు కూడా రావు ఆయనకి. అందుకని ఇది ఇక్కడే మర్చిపోయి మళ్ళీ పని చేసుకుంటూ మళ్ళీ 100 రూపాయలు తెచ్చుకొని రోజు సామాన్య మానవుడు ఇలా జీవిస్తుంటూ ఇలాంటి కష్టాలు పోవాలంటే అందరూ నిత్యావసర సరుకుల ధరల గురించి పోరాడాలి. నిత్యావసర సరుకుల ధరలు దించే వరకు అందరూ కూడా వాళ్ళ వృత్తుల నుండి కానీ వాళ్ళ మాటల నుండి కానీ వాళ్ళ పదవుల నుండి కానీ అన్ని రకాల ఒత్తిడులు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద మన దగ్గర లేకున్నా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసి అయినా కానీ నిల్వలు ఉంటున్నాయి కానీ మనకు అందట్లేదు. ఆ నిల్వలను ఎంత ఉండాలో గంతే ఉంచుకుంటూ సామాన్య మానవులకు అన్ని సరుకులు అందేటట్టు చూడాలని నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే మనం కూడా వాడుకునేటప్పుడు ఇవాళ కూరగాయలు ఎన్ని అవసరం అన్నీ తీసుకొచ్చుకోవాలి. అంతకన్నా ఎక్కువ 10 రకాలు తీసుకురండి అని చెప్పి లిస్ట్ ఇచ్చి ఎక్కువ తీసుకొచ్చి అవి ఫ్రిడ్జ్లో పెట్టడమో లేకుంటే బయట పడేయడమో అటువంటి వేస్టేజ్ చేయడం ద్వారా కూడా మనం వాడుకోకుండా ఇతరులను వాడుకోనియకుండా ఇలా ఖరాబ్ చేస్తే కూడా నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయండి. ఎంత కావాలో అంతే వండుకోవాలి. లిమిటేషన్ ఉండాలి ప్రతి దానిలో. పనిలో కానీ వంటకంలో కానీ భోజనంలో కానీ ఏదో ఉన్నదిలే అని చెప్పి పిల్లలకు ఎక్కువ తక్కువ పడేయడం, వాళ్ళు తిని సగం పడేస్తే చూసారా లేనోళ్ళు ఆకలితో బాధపడుతుంటే ఉన్నోళ్ళు ఇలా పడేస్తున్నారు చాలా మంది. మిత్రులారా అందరూ గమనించండి. అందరూ వాడకంలో జాగ్రత్తలు పాటించండి, ఖర్చు పెట్టడంలో జాగ్రత్తలు పాటించండి. ముందు రానున్న తరాలకు ఈ పరిస్థితి రాకుండా ఎదుర్కోవాలి. నిత్యావసర సరుకుల ధరలు దిగాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇది